అండి, వెల్కమ్ బ్యాక్ టు కచ్చిష్ ఛానల్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి నేను మా ఇంట్లో డబుల్ కా మీఠా చేస్తున్నా బ్రెడ్తో. ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని, అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డబుల్ కా మీఠా చేస్తున్నా అండి. ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఇవి చివర్లు మొత్తం కట్ చేసుకుంటున్నానండి. బ్రెడ్ని ఇట్లా కట్ చేసుకుంటున్నానండి. ఒక బ్రెడ్లో హాఫ్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నా కదండి, అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకుంటానండి. నెయ్యి వేసాను. నెయ్యిలోకి కొంచెం జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. ఇంకా తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. వేగిపోయాయి. తర్వాత ఎండు ద్రాక్ష కూడా ఇదే నెయ్యిలో వేయించేసుకుంటానండి. తర్వాత పుచ్చకాయ విత్తనాలు వేసానండి. పుచ్చకాయ విత్తనాలు వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అవి చిడుతాయి అన్నమాట బాగా. ఎండు ద్రాక్ష వేయించుకుంటున్నానండి. సిమ్లో వేయించుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇవి. ఒక లైట్గా అట్లా వేసేలోపు అప్పుడే వేడిగానే ఉంటుంది కదండి నెయ్యి. అప్పుడు వేయించి పెట్టిన నెయ్యిలోనే వేయించుకుంటున్నాను కాబట్టి హీట్గానే ఉంటుంది ప్యాన్, తొందరగా వేగిపోతాయి అన్నమాట. తీసేసుకుంటున్నాను. పుచ్చకాయ విత్తనాలు అయితే చిటపటాన్ని బాగా నెయ్యి చిడుతుందండి, జాగ్రత్తగా వేయించుకోండి. చిట్లినాయి అనమాట, అందుకే నవ్వుతున్నాను అక్కడ. ఇంకా అదే ప్యాన్లో నేను ఆయిల్ వేసి దాంట్లో బ్రెడ్ ముక్కలను వేయించుకుంటున్నానండి, ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి కొంచెమే వేసుకొని వేయించేసుకున్నాను అనమాట. మళ్ళీ దాంట్లోకి ఆయిల్ వేసి ప్యాన్లో బ్రెడ్ ముక్కల్ని ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట, తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇట్లా వేగిన తర్వాత టర్న్ చేసుకుంటున్నానండి. బ్రెడ్ ముక్కల్ని వెంటనే తిప్పేసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి అంతా. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోండి. ఇప్పుడు వేగిపోయాయి కదండి, పక్కకి తీసేసుకుంటున్నాను బ్రెడ్ని. ఇంకా ఏంటండి విశేషాలు? మీరు ఎలా చేస్తారు డబుల్ కా మీఠా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తానండి. బ్రెడ్ తీసేసుకున్నానండి, మళ్ళీ వేసుకుని తీసేస్తున్నాను అనమాట. స్కిప్ చేసేసాను వీడియో. లాస్ట్లో మిగతావి మొత్తం వేసి తీసేస్తున్నా. ఇది పిల్లలు ఉంటారు కదండి, నేను కొంచెం ఫాస్ట్గా చేయాలన్నట్టు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. డైరెక్ట్ చెప్పాలంటే పిల్లల వాయిస్ అంత డిస్టర్బెన్సింగ్ ఉందండి. మా పాప అయితే వచ్చిందండి, బ్రెడ్ వేయించేటప్పుడు ఎత్తుకోమని గోల చేసిందనమాట. కొద్దిసేపు ఎత్తుకొని పంపించేశాను, నూనె జిడుతుందని. బ్రెడ్ అయితే వేయించుకున్నానండి, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుంటానండి. అయిపోయింది బ్రెడ్ వేయించడం, అన్నీ వేయించేసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లో
నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా కదండి, ఒక బ్రెడ్ ప్యాకెట్కి నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీకు కొంచెం తక్కువైనా తీసుకోవచ్చండి. నేను పాలు ఎక్కువ వేస్తాను అనమాట. పావు లీటర్ దాకా పాలు వేస్తాను అనమాట. పాలు తక్కువగా వేసుకుంటే చక్కెర కొంచెం తక్కువ వేసుకోండి. నేను పాలు ఎక్కువ వేస్తానని ఒక కప్పు షుగర్ వేస్తున్నాను. ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేస్తున్నాను. మనకి ఎలా రావాలంటే తీగ పాకం ఇప్పుడు కాకుండా గులాబ్ జామ్కి పాకం పడతాం కదండి, దానికంటే కొంచెం థిక్నెస్ వస్తే చాలు. అప్పుడు బ్రెడ్ ముక్కలు వేసుకోవచ్చు. ఇంకా హీట్ కాలేదనమాట, అందుకే చేతితో పట్టుకున్నాను. పాకు రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ చక్కెర మెల్ట్ కావాలి. మొత్తం కరిగిపోతే మనం గులాబ్ జామ్ కంటే కొంచెం థిక్నెస్, గులాబ్ జామ్ చేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ థిక్నెస్ వస్తే చాలు. గులాబ్ జామ్కి మనం పాకు పట్టుకుంటాం కదండి, పాకు కాదు, సిరం తయారు చేస్తాం కదా, దానికంటే కొంచెం థిక్నెస్ వస్తే చాలు. పాకు అయితే రెడీ అయిపోయిందండి, మనకి సిరం అయితే తయారైంది. దానిలోకి మనము బ్రెడ్ ముక్కల్ని వేసేసుకుందాము. సిమ్లో అయితే పెట్టేశాను నేను అట్లనే స్టవ్. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని సిరంలో వేసేస్తాను. దీంట్లో వేసేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోండి. ఆ సిరంలో అంతా ఆ బ్రెడ్కి పట్టేలాగా వేసుకోండి. ఇట్లా వేసేస్తున్నాను అనమాట. అంత థిక్గా రాలేదు, నేను కరెక్ట్ చెప్పాను కదండి, గులాబ్ జాము పాక్ కంటే కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు పెట్టుకొని సిమ్లో పెట్టేసి బ్రెడ్ ముక్కల్ని వేసేయడమే. అన్నీ వేయించేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు అట్లే వేసిన తర్వాత మగ్గనిచ్చుకుందాము సిమ్లో. పాకం మొత్తం బ్రెడ్ ముక్కలకు పట్టేలా స్పూన్తో గరిటెతో అంతా అనేసుకుంటున్నానండి, కలుపుకుంటున్నాను అనమాట లోపల బ్రెడ్ ముక్కల్ని. క్రిస్పీగా ఉన్నాయి కదండి, అన్నీ బ్రెడ్ ముక్కలకి సరిపడేలాగా నేను దానికి, ఒకటి మెత్తగా అయిపోతుంది, ఒకటి గట్టిగా ఉంటుంది కదండి, అన్నీ బ్రెడ్ ముక్కలకి పట్టేలాగా గరిటెతో ఇలా అనుకుంటున్నాను. తొందరగానే అయిపోతుందండి బ్రెడ్ది డబుల్ కా మీఠా. ఇవి కొంచెం పట్టిన తర్వాత మనము పాలు ఉన్నాయి కదండి, పాలు జున్నులాగా అయ్యేలాగా అవుతాయండి. వేడి పాలు పోసి మనం కాగబెట్టి చల్లార్చిన పాలు వేసేసుకుంటాను. ఇదైతే అయిపోయిందండి, రెడీ అయింది. దీంట్లోకి పాలు వేసుకుంటాను. ఒక పావు లీటర్ దాకా, కప్పు కంటే ఎక్కువనే వేసానండి, కప్పు చూపించా కదా, మా వాళ్ళు ఒకటి వేస్తారేమో, నేను ఎక్కువనే వేస్తున్నాను అనమాట. నాకు డబల్ కా మీఠా గట్టిగా ఉంటే బాగుండదండి, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఒక కప్పు వేస్తున్నా కదండి పాలు, మళ్ళీ దానికి హాఫ్ కప్పు దాకా మళ్ళీ పాలు వేసానండి. కప్పున్నర పాలు పోసింటుంది చూడండి, మిగిలిన పాలు కూడా వేసేస్తున్నాను అన్నమాట. డబల్ కా మీఠా అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి, మేము తిన్నాము. తర్వాత వేడి చల్లగైన తర్వాతనే బాగుంటుందండి స్వీట్, వేడి దాని మీద కంటే. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం కలిపేసుకుంటున్నానండి అంతా.
రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. అదా ఇలా వచ్చిందండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగా వచ్చిందనమాట. పాలు పోసాం కదండి, ఆ పాలన్నీ ఇట్లా గుల్లగా వచ్చేసాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత నేను ఆఫ్ చేసేసుకున్నా అండి. ఒక 2 నిమిషాలు పెట్టేసి ఆఫ్ చేశాను అనమాట. పాలు చూడండి ఎలా అయినాయో, జున్నులాగా అయిపోయాయి అనమాట పాలు కూడా. డబుల్ కా మీఠా రెడీ అండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. అదో కప్లోకి సర్వ్ చేసేసుకున్నాను. వీడియో కోసం చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మా ఆయన వాళ్ళకి తీసుకెళ్ళాను టేస్ట్ చేయమని. చాలా బాగుందన్నారు అసలు. మా చిన్న పాప అయితే తినలేదండి. కొత్త ఐటమ్స్ ఏది రుచి చూడండి తినదనమాట. అది ఎట్లా ఉంటుందో అని తినలేదు. మా ఆయన అయితే బాగా వచ్చిందన్నాడు. అంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అవును, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే. మా చిన్న పాప అయితే తినమని చెప్తున్నాము. అది ఏదో అని చూస్తూ ఉందన్నమాట. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.